చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 90% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయాయని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేవి ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లు కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇది జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 90% అదనపు వర్షపాతం నమోదైందని, వర్షాలు కొనసాగుతూనే ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయామని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11,713 కోట్ల సాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేవి ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు.